శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ పరబ్రహ్మణే నమః. శ్రీరామచరితాంబుధిలో ఈరోజు త్రిశంకు యొక్క చరిత్ర. ఇక్ష్వాక వంశాన్ని పరిపాలించిన రాజులలో త్రిశంకు ఒకడు. ఆయన కూడా చాలా దాన ధర్మాలు, సత్కార్యాలు, యజ్ఞయాగాదులు చేసినటువంటి మహారాజు. అయితే ఆయనకి ఏంటంటే, నేను మరణాంతరం కాకుండా బొందితో అనగా ప్రాణం ఉండగానే స్వర్గాన్ని చేరుకోవాలి. అది విధికి విరుద్ధం. ఎవరు కూడా, ఏ ప్రాణి కూడా ప్రాణం ఉండగానే స్వర్గానికి వెళ్ళదు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. దశరథ మహారాజు తర్వాత ఆయన దేవతలకు చేసినటువంటి ఆయన కారణజన్ముడు కశ్యప మహర్షి యొక్క జన్మ కాబట్టి దశరథ మహారాజుకు ఆహ్వానం మేరకు వెళ్ళాడు. త్రిశంకు దశరథుని కంటే ముందు తరం వాడు. అలాగా వెళ్ళాలని చాలా ప్రయత్నించాడు. వశిష్ఠ మహర్షి దగ్గరికి వస్తాడు ఒకరోజు. మీదు సూర్యవంశపురాజు త్రిశంకువు సజీవమున స్వర్గమయే గవలని వాంఛించి తన కోర్కె తీర్చు విధము తెల్పమని వశిష్ఠ మహర్షిని గోరి అది సంభవము కాదని వారించే వశిష్ఠుడు. ఉన్నతులు ఎప్పుడైనా అసంభవమనే నేను చేయగలుగుతాను. ఈ మధ్య ఏంటంటే, ఎక్కడైనా జ్యోతిష్కులు కానీ పండితులు కానీ లేకున్నా కూడా కొంత ధనాశ చూపిస్తే ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య అందరు ఎన్ఆర్ఐలు మేము చెప్తుంటాం, నేను కూడా జ్యోతిష్యం చెప్తా కాబట్టి చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే అందర్భోచితంగా ఉంది. లేనివి పెట్టమంటే పెట్టుడు ముహూర్తాల వల్ల ఒక పెళ్లి అంటే 100 ఏళ్ల జీవితం. ఎప్పుడో డిసెంబర్లో వచ్చి పుష్యమాసంలోనే శూన్యమాసంలో పెళ్లి చేయమని, మళ్ళీ మా పిల్లలకు సెలవు లేదని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడము. ముహూర్తాలు ఉంటేనే, ముహూర్త బలం ఉంటేనే వివాహ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. లేదు మా పిల్లలకు లీవ్ లేదు, ఏదే ఒక 2 రోజులు సహగమనం చేయడమా, ఒక రోజు 2 రోజులు ఒకటి ఉండిపోవడం కాదు కదా. 100 ఏళ్ల జీవితం. వివాహం అంటే 100 ఏళ్ల జీవితం. దానికి చాలా చక్కగా యోచించి ఆ వధూవరుల ఇద్దరికి జాతకాలు కలవకుంటే పెళ్లి ముహూర్తం కూడా కుదరదు. జాతకాలు కలిసాయా, లేదండి కలవకుండా మాకు జాతకాల మీద నమ్మకం ఏంటి, ఆ ముహూర్తం కూడా మంచిగా ఉండదు. ఆ తర్వాత ఏంటి, వాళ్ళు 3 నెలలనే విడాకులు తీసుకోవడం. మళ్ళీ 2 ఫ్యామిలీలు ఇటు ఆర్థికంగా, అటు మానసికంగా, అటు శారీరకంగా, సమాజపరంగా కూడా అవమానాలు పోలి చితికిపోవడం జరుగుతుంది. అట్లా కాకుండా ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎలాంటి అలా ముహూర్తాలు పెట్టడానికి వీలు లేనేలేదు. ధర్మశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఏంటంటాడు త్రిశంకువు, నేను ఎట్లాగైనా పోవాలి అన్ని వశిష్ఠ మహర్షి చెప్తే, గొప్పవాళ్ళు, నిష్ణాతులు, చదువు చెప్పిన వాళ్ళు, మంచి జ్యోతిష్కులు ఇట్లా ఎలా పెట్టారు. అట్లాగే వశిష్ఠ మహర్షి అంటాడు కదా, ఏ ప్రాణి కూడా ప్రాణంతో పాటు స్వర్గానికి వెళ్ళదు. శరీరం అనేది ఒక ఆత్మనే వెళుతుంది అన్ని లోకాలకు. ఆత్మ నిత్యనూతనం. ఎప్పుడు ఈ శరీరం అనేది విడిచిన వస్త్రం లాంటిది. శరీరంతో మీరు అయితే ఖననం కావాలి, భూమిలో పాతి పెట్టబడాలి విగత శరీరం, లేక కాలిపోవాలి, బూడిదైపోవాలి. అలాగా ఉంటే మాత్రమే శరీరంతో, ఆత్మతో పాటు, శరీరంతో పాటు ఏ జీవికి కూడా, ఎవరిని ఏ దేవుడు కూడా పంపించే యోగ్యత లేదు. ఇది ఎటువంటి స్థితిలోనూ, ఎటువంటి కాలంలోనూ కాని పని అని చెప్తాడు. చెప్తే అతనంటే కోపం వచ్చేస్తుంది ఈ రాజుకు. తన కోర్కె తీర్చి విధము తెల్పమని వశిష్ఠుని కోరి అది సంభవము కాదని వారించే వశిష్ఠుడు పట్టు వదలక త్రిశంకువు తన కోర్కెలు తీర్చమని వశిష్ఠ సుతులదే వేడగా వారు నివారించిరి. మీ నాన్న పెద్ద మనిషి ఏదో అంటాడు, మీరు యువకులు కదా, మీరైనా కొత్త మంత్రాలు నేర్చుకొని ఉంటారు, ఆ మంత్ర బలంతో నన్ను పంపించండి అంటే, వాళ్ళు కూడా వశిష్ఠుడంతటి మహా మేధావులు, మంచి తపస్సంపన్నులు. మా తండ్రి గారే కాదంటే ఆయన తప బలం కింద మాది ఎంతనయ్యా ప్రభు, మేము కూడా తీర్చలేము, అది సంభవం కాని విషయము, ఎవరు కూడా అట్లా వెళ్ళలేరు, మేము కూడా చేయలేము అంటారు. అనగానే ఇంకా వాళ్ళ వశిష్ఠ మహర్షి అన్న, ఆయన కుమారులన్నా ఈ త్రిశంకుకు చాలా కోపం వస్తుంది. వశిష్ఠ వంశమునకు తపసిద్ధి లేకనే తన వాంఛ తీర్చలేదని పరిహర్షించే. ఇక మీ నాన్నకు మీకు అసలు శక్తి లేదు, ఆ శక్తి లేకనే నా కోరిక తీర్చలేరు అని ఒక రకంగా పరిహాసం చేసి వెళ్ళిపోయాడట. వశిష్ఠ సుతుల శాపమున చండాలుడై నన్ను ఆశ్రయించి వేడే త్రిశంకువు. ఎప్పుడైతే వాళ్ళు వశిష్ఠుని అతని కుమారులు అనగానే, నువ్వు మన వాళ్ళను తిడితే వాళ్ళు శపించలేరు, వాళ్ళ తండ్రిని దూషించడం వలన ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, చండాలుడు వైపు అని శపించారు. ఒక అపాయాన్ని ఇవ్వలే,
వెంటనే అతను మంచిగా తెల్లగా రాజులు ఎలా ఉంటారు, పుష్టిగా తెల్లగా ఉంటారు. కానీ ఈ చండాలుని అయిపోగానే వెంటనే కిరీటము పట్టు పీతాంబరాలు మాయమైపోయి ఒక చర్మ వ్యాధి సోకినటువంటి నల్లని శరీరము, జడలు గట్టిన జుట్టు, ముక్కు వంకరపై ఎత్తు పళ్ళు తేలి వికృతారూపంగా అయిపోయాట త్రిశంకు. ఆ చండాల రూపాన్ని ధరించి ఇంకా తన పట్టుదల విదకుండా లోపల మనిషి జ్ఞానం అంతే తను త్రిశంకు మహారాజును అనేటువంటి ఆలోచన ఉంది. అలాగే విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠుడన్న నాలో రగులు అసూయ చేత త్రిశంకు కోరిక తీర్చిదనని మాట ఇచ్చి, అయితే ఎవరు శత్రువు మిత్రుడు అన్నట్టు ఆయన వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడిని శత్రువుగా ఏమి యోచించలేదు. కానీ విశ్వామిత్రుడు మాత్రము తనకు శబల అనేటువంటి అదేనో ఇవ్వలేదని కోపంగా ఈర్ష్యతో ఉన్నవాడు కాబట్టి, ఇంకా ఆయనది పరిపక్వత కాని తపము కాబట్టి త్రిశంకుకు నేను తప్పకుండా నీకు పొందితో ప్రాణంతోనే నేను స్వర్గాన్ని పంపిస్తాను అని వశిష్ఠుని మీద ఒక కక్ష తీర్చుకోవాలనే నెపంతో తన తపస్సునంతా దారపోసి త్రిశంకువును స్వర్గానికి పంపడానికి ప్రయత్నిస్తాడు. నాదు వేల వచ్చరాల తపోబలంబు దారబోసి సజీవుడ త్రిశంకును స్వర్గమునకు పంపిది. సురగడములన్నీ త్రిశంకుని ఆదరింపగ త్రిప్పి భూమికి పంపిది నిరాకరించి పట్టుదలకు పోయిన సమస్త తపోఫలాన్ని వెచ్చించి త్రిశంకునకు మరొక స్వర్గాన్ని నిర్మించి తిని. దేవతలు ఎవరు కూడా స్వర్గాధిపత్యానికి ఒప్పుకోకుంటే కిందికి తల మీదికి కాళ్ళు వేసి అలాగా దిగుతెత్తినప్పుడు చెప్పాను కదా నిన్న, అలాగా కిందికి వచ్చేస్తున్నాడు. అయినా కూడా అటువంటి ఇంద్రుణ్ణి, అంటే ఒక డూప్లికేట్ ఇంద్రుణ్ణి, డూప్లికేట్ అప్సరసలను అలా పెట్టి ఆ స్వర్గం ఎలా ఉందో అలాంటిది తన మొత్తం చిన్ననాటి నుంచి చేసే తపశక్తినంతా తనకంటే ఏమి నువ్వుగింజంతా కూడా ఫలాన్ని ఉంచుకోకుండా ఆ పుణ్య ఫలాన్ని కూడా నది దగ్గరికి తీసుకెళ్ళి నదిలో మొత్తం దారబోసి నా తపఫలిత శక్తితోని ఈ త్రిశంకుకు స్వర్గాన్ని నిర్మించి ఇచ్చాడట. అది ఏంటి, ఊగిపోయే తాత్కాలికమైనది. ఏవైనా డూప్లికేట్ వస్తువులు యొక్క రోజు మన్నాను, ఇప్పటికి కూడా మనకి ఈ చైనా వస్తువులు ఎలా మన్నావో అలాగా అది స్థిరమైన స్వర్గం కాదు. అటువంటిది అది ఊగుతోంది అన్నట్టు, ఎటు కాకుండా డోలాయమానంగా గాలులకు కూడా ఊగిపోతుందంట ఆ భవంతి. ఆ సృష్టి వైపర్త్యం నగు జడసిన సురుల్ నన్ను సంతుష్టిని చేయ త్రిశంకును నక్షత్ర మండలము వరకు చేర్చిరి. నాలోని క్రోధాన నేనిచ్చు శాపాల తేజము సర్వము క్షీణించి నా తపశక్తి సర్వము శూన్యమై జీవనంబు వ్యర్థమాయే. ఇటు స్వర్గము చేరలేదు, నక్షత్ర మండలం వరకు. ఇప్పుడు మన మానవులు కూడా పోతున్నారు, మొన్ననే చంద్రయానమైంది, చంద్రమండలము, అంగారక మండలము అంతవరకు వెళ్ళాడు. కానీ ఆ తరువాత ఇంకా అతల ఇంకా 7 లోకాలు ఉన్నాయి. ఎన్ని లోకాలు దాటితే సత్యలోకం దాటాలి, కైలాస పర్వతం దాటాలి, సత్యలోకం దాటాలి, వైకుంఠం దాటాలి, ఆ పైన ఎక్కడో ఉంది అలమూలన స్వర్గం. ఎటు వెళ్ళలేక ఆ నక్షత్ర మండలంలో పోని అని ఆ తపశక్తి ఎంత ఉందో అతని తపశక్తిని గౌరవించి దేవతలు నక్షత్ర మండలంలో ఒక చిన్న వ్యోమగామిగా ఒక చిన్న హెలికాప్టర్ అంత ప్లేస్ లో అతని ఉంచారు. అలాగా అటు భూమి కాక ఇటు స్వర్గము కాక మధ్యలో వెళ్ళాడుతున్నాడు. దీనివల్ల ఏమైంది, విశ్వామిత్రునిలో తనంతను రక్షించుకొని ఒక క్రూర మృగం వస్తే కూడా రక్షించుకోలేని స్థితిలో సామాన్య మానవుడిగా నిలిచిపోయాడు అంత పెద్ద మహర్షి. వశిష్ఠునితోడ సమము కావలనన్న వాంఛతోడ తిరిగి కఠిన తపమాచరించి కఠిన నియమంబుల, అంటే కనీసం ఆహారము శ్వాస కూడా తీసుకోకుండా శ్వాసను కూడా బంధించి ఎంత శరీరాన్ని అవస్థ పెట్టుకొని తపస్సు చేస్తే ఉపవసిస్తే అంత తొందరగా మనకు ఫలితాలు ఉంటాయి. బాగా దీన్ని పూజ చేస్తా కుదరదు, ఆవలింతలు వస్తాయి, బాత్రూమ్లు వస్తాయి, అట్లా డిస్టర్బెన్స్ అవుతుంది. ఏదైనా వ్రతం చేయాలంటే, సోమవార వ్రతం చేయాలంటే చివరి వరకు సాయంత్రం వరకు నక్షత్ర దర్శనం అయ్యే వరకు, సంకష్టి వ్రతం చేయాలంటే నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఏమి తినకుండా, ఇక ఈ కాలంలో ఆకలి దప్పులకు ఆగలేరు బట్టి పాలు పండ్లు ఇలాంటివి చిన్న చిన్న అత్యంత అల్పాహారాలు నీరసించకపోకుండా, శరీరము నీరసించి కింద పడకుండా అల్పాహారం మాత్రము సేవించి రాత్రి నక్షత్ర దర్శనం అయినాక సోమవార వ్రతానికి శివ పూజ, సంకష్టి వ్రతానికి వినాయకుని పూజ చేసుకొని చంద్రుని దర్శించి చంద్రునికి నక్షత్రాలకు అర్ఘ్యాలు వదిలి పూజ చేసుకొని
దేవుడికి ఏ దేవుడికి అయితే పట్టామో ఆ వ్రతానికి పూజ చేసుకొని బ్రాహ్మణికి కానీ ఆవుకు కానీ ఏదైనా కొంచెం ఆహారం దానమో ధర్మమో చేసుకొని భోజనం చేయాలని మనకు స్తుతులు తెలుపుతున్నాయి. ఎంత నిష్ఠ నియమంగా ఉపవాస దీక్షతో ఉంటే వ్రతం అంత సుఫలం అవుతుంది. అలాగా ఇన్ని రోజులు చేసినట్టు తపశక్తి మొత్తానికి పోయింది కాబట్టి, తనకు గతించిపోయింది కాబట్టి విశ్వామిత్రుడు ఎంత కఠినంగా అంటే ఒకటే కాలు మీద నించొని, కాలు ఆగట్లేదు, బ్యాలెన్స్ తప్పుతున్నాడు, ఒకటే కాలు మీద నించుకొని శ్వాసని కూడా బిగబట్టి గాలిని కూడా మింగకుండా ఎర్రటెండలో చల్లటి చలిలో ధారగా కురుస్తున్న వర్షంలో అలాగ ఘోరాతి ఘోరంగా తపమాచరించాడట. నా ఉగ్రతపమునకు సర్వలోకంబులేకమై బ్రహ్మను వేడిరి బీజిల్లిన సురగణమ్ములన్నీ అంత ప్రసన్నుడైన చతుర్ముఖుడు పునఃదేహము ప్రసాదించి బ్రహ్మ ఋషి పదవిచ్చిన గాని ఈ ఘోర తపమెందులకని అడిగే. తనను బ్రహ్మ ఋషిగా వశిష్ఠుడొప్పవలని వాంఛితమ్మును తెలిపి విరించి తోడ వినయంబున. అప్పుడు బ్రహ్మదేవుడితోని మీరు కాదు, నన్ను బ్రహ్మ ఋషిగా వశిష్ఠ మహర్షి ఒప్పుకోవాలని చెప్పాడు. తక్షణం వశిష్ఠ మహర్షి దర్శనం ఇచ్చి మీరు బ్రహ్మ ఋషి అన్న విషయమున సందేహము లేదు ఋషి శేఖరా, ఇంత ఘోర తపము చేస్తారు, ఇటువంటి తపాన్ని నేను కూడా ఆచరించలేను. ఎవరైనా మనను కాదు అన్న వాళ్ళు మనల్ని పొగిడితే చాలా సంతోషంగా ఉండేది. సాక్షాత్తు చతుర్ముఖుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఒప్పుకోనటువంటి వాడు తన సాటి ఋషి సాటి మానవుడైనటువంటి వశిష్ఠునితో ఒప్పంగానే అమితానందభరితుడైనాట విశ్వామిత్రుడు. మీ తపమెంత ఉన్నతమైనది, మీ ఏకాగ్రత దీక్షాపటుత్వము మార్గదర్శనీయము, అనన్య సామాన్యమైన తపశక్తిన ఋషిగణములలోని అగ్రగణ్యులైతిరి. వశిష్ఠ వాక్లకు నామనమెంత సంతసముందే, కౌశిక చరితమ్మును అతని దీక్షాపటుత్వమును మనముని అభినందించుకొనుచు గురువునకు ప్రణమిల్లిరి రామ లక్ష్మణులు. అంతటి గణనకు శిష్యులవుడు తమ భాగ్యమని ఎంచి నిద్రకుపక్రమింపగా గురుదేవుని పాదములు నొక్కి తృణశయ్య పైన నిద్రించిరి రాకుమారులిరువురు. అలాగా ఆ కాలక్షేపానికి చెప్పినటువంటి కథ ఎంతటి పటుత్వము, ఇంతటి క్రమశిక్షణ అతని దగ్గర నేర్చుకోవాల్సింది. పట్టుదల. ఒకసారి అపజయం రాగానే దానికోసం చింతించుకుంటూ సమయాన్ని వ్యర్థం చేసుకోవడం కాదు, మళ్ళీ ప్రయత్నించాలి, విజయం మనకు సిద్ధిస్తుంది అని మనకు విశ్వామిత్రుని చరిత్ర ద్వారా తెలుస్తోంది.